ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. అందులో మీకు తెలుసో తెలీదో బాట్ శాంక్షన్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ ఫర్ రాజమండ్రి. మీకు అటు రాజానగరం మీకు ఐడియా ఉంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఆ ప్లాన్ ఏంటంటే ఇట్ టర్న్స్ రాజమండ్రికి కాకినాడకి మధ్యలో ఉన్నారు. నాకు అర్థం కాలేదు సార్. ఔటర్ రింగ్ రోడ్ అట్లా వచ్చి వేమగిరి దగ్గర ఇప్పుడు నేను ఏదైతే 400 crores రోడ్ చెప్పాను ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం మీ కమిషన్ కోసం. కుర్రోళ్ళు కదా కొంచెం చనువు ఎక్కువ. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక? నాకు ఒక్క విషయం అర్థం కాలేదు, ఏంటో అది. కాకినాడ రాజమండ్రి రెండు ట్విన్ సిటీస్ ఎలా అవుతాయి అనేది మాత్రం అసలు మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? లేదండి. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అర్థం కాలేదు. ఆపరేషన్ దుర్యోధన సినిమా చూసారు మీరు? చూసారు కదా. ఓకే, గెలిపిస్తే హైదరాబాద్ సముద్రాన్ని తీసుకొస్తానంటాడు. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్ కి ఓడరేవు తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నాను. అలాంటి డైలాగ్ ఇది కూడా. మరి దానికి సార్ క్లారిటీ ఇస్తే వింటాం మన ఇద్దరం కూడా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నిజంగా కరోనా రాకపోయి ఉంటే ఆ అడుగులు పడేదేమో. ఈ రెండు సిటీస్ ని ఎందుకు కలపకూడదండి? బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఎట్లా కలిసినాయి? ఎందుకు? సికింద్రాబాద్ హైదరాబాద్ తిప్పి కొడితే 11 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అట్లా ఎందుకు కాదండి? ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ట్విన్ సిటీస్ ఎందుకు కావు? అక్కకే దిక్కులేక అటుకులు తింటుంటే చెల్లి వచ్చి చికెన్ బిర్యానీ అడిగినట్టుంది సార్. ట్విన్ సిటీస్ అంటే ఓవర్ నైట్ అయిపోతుందని నేను చెప్పట్లా. ఓవర్ ఏ పీరియడ్ అవుతుంది. ఓవర్ నైట్ అయిపోతుందని నేను చెప్పట్లా. ఓవర్ ఏ పీరియడ్ ఓవర్ ఏ పీరియడ్ అయినప్పటికీ సార్, అంటే మీకు కాకినాడ రాజమండ్రి ఈ రెండింటిని ట్విన్ సిటీస్ చెయ్యాలి అన్న థాట్ వచ్చింది అని అంటే, అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దులే అంటేనే బేసిక్ గా ఇది ఇప్పట్లో కాని పరిస్థితి అన్న విషయం మీరే చెప్తున్నారు. తగ్గించుకుంటే మంచి. ఇప్పుడు ఇప్పట్లో కాదు ఇది అంటే ఎప్పటికీ మీరే ఉంటారనా? ఎవరైనా పక్క పక్కన ఉన్న వాటినో ఇంత దగ్గరలో ఉన్న వాటిని డెవలప్ మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. So why to confine yourself as small? Big is not the distance, sir. That is an idea. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం బిగ్గుగా మేము థింక్ చేయలేమండి. నేను చెప్తా ఉంటాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు, అన్న మీరు ఈ ట్విన్ సిటీస్ ముచ్చట చెప్పినప్పుడు జగన్ గారు ఏమన్నారు? హీ అప్రిషియేట్. ఈ ఫీల్ టవర్ ఇంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు, బాడీ పెరిగిందే గానీ లోపల ఏం లేదు. He also liked it. Yes. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు. తెలంగాణలో ఎవరైతే మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ అన్నారు కదా, తెలంగాణలో మహిళలు ఎలా వాడుకుంటున్నారు బస్సు అని తెలుస్తుంది. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట. ఇక్కడ కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అనేది పెట్టారు బస్సులో, ఆర్టీసీ బస్సులో. ఎందుకు స్టూడెంట్స్ విషయంలో మీ ప్రభుత్వం అలాంటి చర్యలు? నాకు ఒకటి అర్థం కాల, పులిని చూసి నక్కవాత పెట్టుకునేది చంద్రబాబు నాయుడు గారు. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఆయన అనౌన్స్ చేశాడు, మేము అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ మీరు వాళ్ళే అనౌన్స్ చేశారు. వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మీరు చెప్పారా లేదా? ఏమని? అప్పుడు పులి చూసి నక్కవాత పెట్టుకుంది ఎవరంటారు? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన